ఒకసారి ఇలా ఊహించుకోండి, ఆ వేలాది సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న మన కాశీనగరం. అవును, ఆ పవిత్రమైన మణికర్ణికా ఘాట్, రాతిమెట్లు. కరెక్ట్. ఆ మెట్ల మీద హఠాత్తుగా ఆకాశం నుండి ఒక భారీ భవిష్యత్ కాలపు స్పేస్ షిప్ ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది? వావ్, వినడానికి కాస్త విడ్డూరంగా, ఊహకు అందని విషయంగా అనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. కానీ భిన్న ధృవాల్లాంటి ఈ రెండు ప్రపంచాలను ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావటం సాధ్యమేనా? అంటే సరిగ్గా ఇదే మ్యాజిక్ను మన కళ్ల ముందు ఆవిష్కరించే ఒక అద్భుతమైన సినిమా మేకింగ్ ప్రాసెస్ గురించి ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఇదొక అద్భుతమైన ప్రయోగమండి. అంటే మనం సాధారణంగా సైన్స్ ఫిక్షన్ అనగానే ఎక్కడో అంతరిక్షంలోనో లేదా ఒక అత్యాధునిక పాశ్చాత్య నగరంలోనో జరిగే కథ ఊహించుకుంటాం కదా. అవును, పక్కాగా మనకి అవే గుర్తొస్తాయి. కానీ ఈరోజు మన ముందున్న మూలాధారం ఏంటంటే ప్రాచీన భారతదేశం మరియు భవిష్యత్కాలపు సాంకేతికతను ఒకే చోట చేరుస్తుంది. ఈ సోర్సులో ఉన్న వివరాలు చూస్తే ఉదయం 10 గంటలకు ఒక హైటెక్ స్టూడియోలో జరిగిన వాస్తవ సంఘటన ఇది. అవును, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు, హీరో మహేష్ బాబు మరియు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ రామ్ మధ్య జరిగిన ఒక సంభాషణ. ఒక లోతైన పని ప్రక్రియ మనకిందులో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒక పక్క పురాతన కాశీనగరం, మరో పక్క మోషన్ క్యాప్చర్ లాంటి అత్యాధునిక సాంకేతికత. అసలు ఈ రెండింటినీ ఎలా అనుసంధానం చేస్తున్నారు అనేది మనం డీకోడ్ చేయాలి. అదే ఈరోజు మన డీప్ డైవ్ లక్ష్యం. ముందుగా ఆ స్టూడియో వాతావరణాన్ని గమనిస్తే అక్కడ మధ్యలో వారణాసి నగరపు ఒక మినియేచర్ సెట్ ఉందని చదివాం కదా. అవును, ఒక భారీ టేబుల్ మీద గంగా నది, ఆ ఘాట్లు, మరీ ముఖ్యంగా కాశీ విశ్వనాథుని ఆలయం, ఇవన్నీ చాలా సూక్ష్మంగా చెక్కబడ్డాయి. అంటే అదొక బొమ్మల నగరం లాంటిదనమాట. కానీ ఇక్కడ దర్శకుడు రాజమౌళి ఒక భూతద్దం పట్టుకుని మరీ ఆ మినియేచర్లోని డీటెయిలింగ్ను తీవ్రంగా పరిశీలిస్తున్నారని ఉంది. నాకు పెద్ద సందేహం వస్తోంది ఇక్కడ. చెప్పండి. అంటే టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయ్యాక మన దగ్గర అన్రియల్ ఇంజిన్ లాంటి హై ఎండ్ సాఫ్ట్వేర్స్ ఉన్నప్పుడు చేతితో చెక్కే ఈ చిన్న మినియేచర్ల కోసం ఇంత శ్రమ పట్టందేనికి? కంప్యూటర్లో నేరుగా ఒక నగరాన్ని సృష్టించేయొచ్చు కదా. ఇది చాలా సహజంగా వచ్చే సందేహం. అంటే సాఫ్ట్వేర్తో అంతా సాధ్యమే అనుకుంటాం. కానీ ఫిజిక్స్ పరంగా చూస్తే కంప్యూటర్ గ్రాఫిక్స్కు కొన్ని పరిమితులుంటాయి. ఓహో, పరిమితులా? ఎలాంటివి? ఉదాహరణకు, కంప్యూటర్లో ఒక రాయిని డిజైన్ చేసినప్పుడు దానిమీద కాంతి పడితే ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి, అంటే లైటింగ్ అండ్ షాడోస్ ఎలా ఉండాలి అనేది సాఫ్ట్వేర్ లెక్కించాలి. దీన్నే రే ట్రేసింగ్ అంటారు. అవును, రే ట్రేసింగ్ టెక్నాలజీ ఇప్పుడు బాగా పాపులర్ కదా. కరెక్ట్. కానీ నిజ జీవితంలో ఒక పాత రాతిమెట్టు మీద లక్షలాది సూక్ష్మమైన ఎగుడు దిగుడులున్నాయి కదా. కాంతి దానిమీద పడినప్పుడు వందలాది కోణాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ సహజత్వాన్ని కంప్యూటర్లో తీసుకురావాలంటే అపారమైన కంప్యూటింగ్ పవర్ కావాలి. పైగా ఒక్కొక్కసారి అది కృత్రిమంగా ప్లాస్టిక్లా అనిపించవచ్చు. అంటే మీరనేది కంప్యూటర్ ఎంత పవర్ఫుల్ అయినా ప్రకృతిలో ఉండే అసమానతలను, ఆ న్యాచురల్ ఇంపర్ఫెక్షన్స్ను సృష్టించడం కష్టమంటారా? ఎగ్జాక్ట్లీ. కానీ వాస్తవంగా ఉన్న ఒక భౌతికమైన మినియేచర్ మీద నిజమైన లైట్ వేసినప్పుడు ఆ కాంతి సహజమైన భౌతిక నియమాలను పాటిస్తుంది. ఓ, అర్థమైంది. ఆ కాశీఘాట్ల మీద మెట్ల మీద పడే నీడలు అప్పటికప్పుడే న్యాచురల్గా క్రియేట్ అవుతాయి. అందుకే ఆయన భూతద్దం పట్టుకుని మరీ పరిశీలిస్తున్నారు. ఆ రాతి గోడల మీద ఉన్న టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటే దానిమీద పడే లైట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఆ పునాది ఎంత సహజంగా ఉంటే దానిపై నిర్మించే వర్చువల్ ప్రపంచం అంత రియలిస్టిక్గా ఉంటుంది అని మీ ఉద్దేశం? అవును, 100కి 100 నిజం. ఇది వినడానికే చాలా బావుంది. ఒక శిల్పం చెక్కడానికి లాగా అన్నమాట. సరే, చేతితో చెక్కిన మినియేచర్ అద్భుతంగా ఉంది. కానీ ఆ భౌతికమైన బొమ్మల నగరాన్ని కంప్యూటర్ లోపలున్న డిజిటల్ సైన్స్ ఫిక్షన్ ప్రపంచంతో ఎలా కలుపుతారు? ఇక్కడే అసలు టెక్నాలజీ రంగప్రవేశం చేస్తుంది. అవును, ఆ స్క్రిప్టులో విఎఫ్ఎక్స్ రామ్ వివరిస్తున్న టెక్నాలజీ గురించింది కదా. ఈ మినియేచర్ను కెమెరాతో స్కాన్ చేసి మోషన్ క్యాప్చర్ లేదా మోక్యాప్ డేటాతో లింక్ చేస్తున్నామని ఆయన చెప్పారు. అవును, చెప్పారు. అసలు స్పేస్ షిప్స్, సైన్స్ ఫిక్షన్ విజువల్స్ అన్నీ ఈ మోక్యాప్ డేటా ద్వారానే డెవలప్ అవుతున్నాయంటారు. అసలు ఈ లింకింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో కొంచెం చెప్తారా?
తప్పకుండా. ఇక్కడే వీళ్ళు లైడార్ స్కానింగ్ మరియు ఫోటోగ్రామెట్రీ అనే టెక్నిక్స్ వాడతారు. అంటే మినియేచర్ సెట్ను కేవలం కెమెరాతో ఫోటోలు తీయడం కాదు, లేజర్ల ద్వారా దాని ఖచ్చితమైన 3D జామెట్రీని కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. ఓహో, అంటే ఒక డిజిటల్ ట్విన్ లాగా అన్నమాట. అవును. ఇప్పుడు కంప్యూటర్ లోపల కాశీనగరం తాలూకు ఒక పర్ఫెక్ట్ వర్చువల్ కాపీ ఉంటుంది. ఈ వర్చువల్ స్పేస్లోకి ఒక డిజిటల్ స్పేస్ షిప్ను తీసుకొచ్చినప్పుడు ఆ స్పేస్ షిప్ను ఒక నీడ భౌతిక మినియేచర్ తాలూకు ఆ ఎగుడు-దిగుడు మెట్ల మీద ఎలా పడాలి అనేది కంప్యూటర్ చాలా ఖచ్చితంగా లెక్కగడుతుంది. వావ్, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. విఎఫ్ఎక్స్ ర్యామ్ రియాలిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా వస్తుంది అని చెప్పడం వెనుకున్న మెకానిజం ఇదే. భౌతిక ప్రపంచపు సహజత్వాన్ని, డిజిటల్ వెసులుబాటును ఒకే చోట చేరుస్తున్నారు. అంటే ఆ పాతకాలపు నగరంలో ఒక కొత్త భవిష్యత్ వాహనం వస్తే ఆ వాతావరణమంతా డిజిటల్గా సిద్ధం చేశారు. సరే, నగరం రెడీ, టెక్నాలజీ రెడీ. కానీ ఇదంతా ఒకెత్తైతే ఆ వర్చువల్ ప్రపంచంలోకి ప్రాణం పోయాల్సింది ఒక మనిషి కదా, ఒక నటుడు. ఖచ్చితంగా. ఇక్కడే మహేష్ బాబు గురించి మూలాధారంలో ప్రస్తావించారు. ఆయన మోషన్ క్యాప్చర్ సూట్ వేసుకుని ముఖంపై ట్రాకింగ్ మార్కర్స్తో స్టూడియోలోకి రావడం గురించి చదివాం. అసలొక నటుడు అవసరం ఈ మోక్యాప్లో ఎంతవరకు ఉంటుంది? ఎందుకలా అడుగుతున్నారు? అంటే పాత్రను కూడా డిజిటల్గానే డిజైన్ చేయవచ్చు కదా, ఆ ముఖం నిండా చుక్కలు, వింత సూట్లు వేసుకోవడం ఎందుకు? ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? చూడండి, పాత్రను మనం డిజిటల్గా సృష్టించవచ్చు, కానీ ఒక మనిషిలోని ఎమోషన్ను, ఆత్మను జీరో నుండి సాఫ్ట్వేర్లో సృష్టించడం అసాధ్యం. నిజమే. ఇక్కడ ఆ మార్కర్స్ ఎలా పనిచేస్తాయో చెప్తాను. ఒక నగరంలో ట్రాఫిక్ కదలికలను జీపీఎస్ ఎలాగైతే రియల్ టైంలో మ్యాప్ చేస్తుందో, నటుడి ముఖంపై, శరీరంపై ఉన్న ఈ మార్కర్స్ కూడా సరిగ్గా అదే పనిచేస్తాయి. ఓకే. స్టూడియోలో చుట్టూ ఉన్న ప్రత్యేకమైన ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఈ మార్కర్స్ నుండి వచ్చే కాంతిని గ్రహించి సెకనుకు వందలాది సార్లు ఆ నటుడి కదలికలను లెక్కగడతాయి. నటుడు చెయ్యెత్తినా, నడిచినా ఆ డేటా అంతా కంప్యూటర్లోని డిజిటల్ పాత్రకు ఎప్పటికప్పుడు బదిలీ అవుతుంది. ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ నాకు చిన్న అనుమానం. చెప్పండి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక రకమైన గ్రేస్, ఒక స్టైల్ ఉంటుంది. నడుస్తున్నప్పుడు భుజాల కదలిక, ఏదా పెదవి అంచున చిన్న నవ్వు, ఇవన్నీ ప్రేక్షకులు అభిమానించే అంశాలు. అవును, ఖచ్చితంగా. ఒక మనిషిని ఇలా డిజిటల్ డేటాగా మార్చినప్పుడు ఆ సొంత శైలి కాస్త యాంత్రికంగా లేదా రోబోటిక్గా మారిపోయే ప్రమాదం లేదా? దీన్నే అన్క్యానీ వ్యాలీ అంటారు కదా. అవును, ది అన్క్యానీ వ్యాలీ ఎఫెక్ట్. అదే, అంటే చూడ్డానికి మనిషిలాగే ఉన్నా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఆ ఫీలింగ్ రాకుండా వాళ్ళెలా మేనేజ్ చేస్తారు? చాలా మంచి పాయింట్ అడిగారు. ఖచ్చితంగా ఆ ప్రమాదం ఉంటుంది. డిజిటల్ పాత్రల్లో కళ్లల్లో జీవం లేకపోవడం, కదలికల్లో కృత్రిమత్వం రావడం అనేది మనం చాలా సినిమాల్లో చూశాం. అవునవును. దాన్ని నివారించడానికే దర్శకుడు రాజమౌళి ఆ హీరో యాక్షన్ మరియు లుక్స్ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్ కూడా అదే చెప్పారు. నటుడి కదలికలను మిల్లీమీటర్ల లెక్కన క్యాప్చర్ చేయడానికి స్పెషల్ రిగ్స్ వాడుతున్నామని. ఓహో, మిల్లీమీటర్ల లెక్కన క్యాప్చర్ చేయడమా? అవును. ఇక్కడ రిగ్ అంటే ఒక డిజిటల్ అస్థిపంజరం లాంటిది. ఇది నటుడి ముఖంలోని అతి సూక్ష్మమైన కండరాల కదలికలను కూడా క్యాప్చర్ చేస్తుంది. అంటే ఆయన కనుబొమ్మ కొద్దిగా ఎగరేసినా, కోపంతో కండరాలు బిగించినా ఆ సూక్ష్మమైన డేటా మొత్తం ఆ డిజిటల్ రిగ్గుకు వెళ్తుంది. వావ్. ఇది కేవలం డిజిటల్గా బొమ్మలు గీయడం కాదు, ఒక నటుడి అసలైన నటనను, అతనిలోని జీవాన్ని డిజిటల్ ఫార్మాట్లో పదిలపరచడం. అందుకే ఆ మిల్లీమీటర్ల ఖచ్చితత్వం కావాలి. సూపర్. అంటే ఇక్కడ టెక్నాలజీ కేవలం ఒక వాహనం లాంటిది మాత్రమే అన్నమాట. డ్రైవింగ్ సీట్లో ఉన్నది ఆ నటుడి పర్ఫార్మెన్స్. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ సూట్ వెనుకున్న అసలు కారణం అదే. ఎంత టెక్నాలజీ ఉన్నా ఆ పాత్రకు ఇమోషన్ రావాల్సింది ఆ మనిషి నుంచే. అయితే ఇక్కడ ఆ నటుడి మానసిక స్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అవును, ఒక రకంగా అది చాలా ఛాలెంజింగ్. అదే కదా, చుట్టూ ఏమీ ఉండదు, కేవలం ఆకుబచ్చని గ్రీన్ మ్యాట్ లేదా బూడిద రంగు గోడలుంటాయి. కాని తన మనస్సులో మాత్రం తాను ప్రాచీన కాశీలో ఉన్నట్లు, చేతిలో ఏదో భారీ ఆయుధం ఉన్నట్లు ఊహించుకుంటూ ఎమోషన్ పండించాలి. ముమ్మాటికి అవును. సాధారణంగా తోటి నటులు, నిజమైన సెట్ వాతావరణం ఉంటే ఎవరైనా న్యాచురల్గా రియాక్ట్ అవుతారు. కాని ఇక్కడ తన ఊహే తన ప్రపంచం కదా. దర్శకుడు చెప్పిన ఒక విజన్ను తన బుర్రలో ప్లే చేసుకుంటూ నటించడం అనేది ఆ నటుడి స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. నిజమే.
అయితే ఈ శ్రమ, ఈ టెక్నాలజీ, ఈ సెటప్ అంతా ఒక కొలిక్కి వచ్చాక ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది ఈ సోర్స్లోని అత్యంత ఆసక్తికరమైన భాగం. ఆ ఫైనల్ షాట్ గురించి కదా. అవును. రోల్, కెమెరా, యాక్షన్ అనగానే మహేష్ బాబు ఆ మోక్యాప్ కెమెరాలో ఉంటూ గాలిలోనే ఎగిరి ఒక అద్భుతమైన స్టంట్ చేశారు. కాని ఆ పక్కనే ఉన్న మానిటర్లో చూస్తే వచ్చే విజువల్ వేరేలా ఉంది. వారణాసి ఘాట్స్ ముందు ఒక భారీ ఫ్యూచరిస్టిక్ వెపెన్ పట్టుకుని హీరో ల్యాండ్ అయినట్లు కనిపించింది. వావ్, వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ ఈ రెండు ప్రపంచాల కలయిక గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక ప్రాచీన ఆధ్యాత్మిక నగరం, దానికి పూర్తి కాంట్రాస్ట్గా చేతిలో ఒక అత్యాధునిక ఆయుధం. అసలు సైకలాజికల్ పరంగా చూస్తే ఈ విజువల్ కాంట్రాస్ట్ ప్రేక్షకుడికి ఎందుకంత కిక్కిస్తుందంటారు? దీని వెనుక ఉన్నది కాగ్నిటివ్ డిసోనెన్స్ అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్. అంటే మన మెదడుకి కొన్ని విషయాలపై ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది కదా. కాశీ అనగానే మనకు వేలాది సంవత్సరాల చరిత్ర, ప్రశాంతత, ఆధ్యాత్మికత, పాతకాలపు రాతి కట్టడాలు గుర్తొస్తాయి. అవును, ఖచ్చితంగా. మరోవైపు సైన్స్ ఫిక్షన్ అనగానే న్యూయార్క్ లాంటి నగరాలు, లేజర్లు, స్పేస్ షిప్స్ గుర్తొస్తాయి. ఎప్పుడైతే ఈ రెండింటినీ ఒకే ఫ్రేమ్లో చూస్తామో మన మెదడు వెంటనే ఒక రకమైన ఆశ్చర్యానికి గురవుతుంది. ఓహో, అంటే మన ఎక్స్పెక్టేషన్స్ని బ్రేక్ చేయడమన్నమాట. అవును, రెండు విరుద్ధమైన కాలాలు, సంస్కృతులు ఢీకుంటున్న క్షణమది. ఇదొక విజువల్ షాక్ అని చెప్పొచ్చు. థియేటర్లలో ఆడియన్స్కు గూస్ బంప్స్ గ్యారంటీ అని మహేష్ బాబు అనడం వెనుక ఉద్దేశం కూడా ఇదే. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇది వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనం హాలీవుడ్ సినిమాల్లో న్యూయార్క్ నగరంలోనో లండన్లోనో గ్రహాంతరవాసులు దాడి చేయడం చాలాసార్లు చూశాం. వాటికి మనం ఒక రకంగా అలవాటు పడిపోయాం. అవును, బోర్ కొట్టేసింది కూడా. కాని మన సొంత మూలాలతో ముడిపడి ఉన్న మన సంస్కృతికి అద్దం పట్టే నగరాల్లో ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సంఘటనలు జరగడం చూసినప్పుడు ఒక ఇమోషనల్ కనెక్షన్ కూడా క్రియేట్ అవుతుంది కదా. ఆ అత్యాధునిక ఆయుధం ఈ పాతకాలపు రాతి మెట్ల మీద ల్యాండ్ అయినప్పుడు పుట్టే ఆ స్పార్క్ విజువల్గా చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ను ఇస్తుంది. నిజమే, ఇది కేవలం ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాదు, విజువల్గా ఒక విప్లవం లాంటిదని నా ఫీలింగ్. ఈ మొత్తం ప్రాసెస్ను గమనిస్తే వాళ్ళు కేవలం ఒక సీన్ను తీయడం లేదు, ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. పాతకాలపు ఆత్మకు ఆధునిక సాంకేతికతతో ఒక కొత్త దేహాన్నిస్తున్నారు అనిపిస్తోంది. చాలా అద్భుతంగా చెప్పారు. క్రాఫ్ట్ మరియు టెక్నాలజీ రెండు ఒకదానికొకటి పోటీ పడకుండా ఎంత అద్భుతంగా కలుస్తాయో ఇది నిరూపిస్తోంది కదా. అవును. సో ఈ మొత్తం డీప్ డైవ్ను ఒకసారి సంక్షిప్తంగా చూసుకుంటే, ఒక చిన్న భూతత్వం తీసుకుని చేతితో చెక్కిన మినియేచర్లోని లోపాలని వెతికే పాతకాలపు పనితీరు దగ్గర నుండి మన చర్చ మొదలైంది. అవును, అక్కడి నుండి ఆ లైడార్, ఫోటోగ్రామెట్రీ, స్కానింగ్ గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్. ఆ తర్వాత డిజిటల్ క్యారెక్టర్లోని యాంత్రికతను, అంటే అన్కానీ వ్యాలీని దాటడానికి మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో పనిచేసే మోక్యాప్ రిగ్స్ వాడటం గురించి టెక్నికల్గా ప్రతి దశలోనూ ఎంత ఆలోచనుందో మనం తెలుసుకున్నాం కదా. అవును, ప్రాచీన కాశీని, సైన్స్ ఫిక్షన్ను దర్శకుడు ఎన్ని లేయర్స్లో ఒకే ఫ్రేమ్లోకి తీసుకొస్తున్నారో ఈ సోర్స్ చాలా స్పష్టంగా కళ్లకు కట్టింది. గొప్ప విజన్ ఉన్నప్పుడు ఎమోషన్ను చెడగొట్టకుండా దాన్ని మరింత ఉన్నతంగా చూపించడానికి టెక్నాలజీ అనేది ఎంత పర్ఫెక్ట్ సాధనంగా మారుతుందో ఇది ప్రూవ్ చేస్తోంది. అవును. సో ఈ సుదీర్ఘమైన విశ్లేషణ తర్వాత ఒక బలమైన ఆలోచన నా మదిలో మెదులుతోంది. ఏంటది? అంటే మనం ఎప్పుడూ సైన్స్ ఫిక్షన్ అంటే ఎక్కడో దూరంగా ఉన్న గ్రహాలు లేదా పాశ్చాత్య నగరాలకే పరిమితం అనుకుంటాం కదా. కాని ప్రాచీన భారతీయ నగరాలను, వేలాది సంవత్సరాల మన ఆధ్యాత్మిక పునాదులను ఆధునిక సైన్స్ ఫిక్షన్తో ఈ విధంగా అనుసంధానం చేయడం ద్వారా ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక కొత్త జానర్కు నాంది పలుకుతుందా అన్నది నా ప్రశ్న. వావ్, చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది. అవును, ఈ టెక్నాలజీ కేవలం సినిమాల కోసమే కాకుండా మన పురాణాలను, మన భవిష్యత్తును కలిపే ఒక కొత్త వారధి కాబోతోందా? గతాన్ని భవిష్యత్తుతో కలిపే ఈ ప్రయాణం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో అనే ఈ ఆలోచనతో ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన మూలాధారంతో మళ్ళీ కలుద్దాం.